ఇయర్ వేడుకల వేళ భాగ్యనగరం జోష్లో మునిగిపోతూ ఉండగా మరోవైపు డ్రగ్స్ కట్టడికి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వేడుకల ముసుగులో మాదక ద్రవ్యాల వినియోగం జరిగితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో హెచ్చరిస్తోంది. డ్రగ్స్ రహిత వేడుకల కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. 150 మంది సభ్యులతో కూడిన 12 ప్రత్యేక బృందాలు నగరాన్ని జల్లెడ పట్టనున్నాయి. పబ్లు, క్లబ్లు, రిసార్ట్లతో పాటు నగర శివార్లలోని ఫామ్ హౌస్లపై కూడా పోలీసులు డేగా కన్ను వేశారు. ఎక్కడ డౌట్ వచ్చినా తక్షణమే తనిఖీలు చేసేలా వ్యూహ రచన చేశారు. ఏడాది తనిఖీల్లో పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. పబ్లలో వేడుకలు మొదలవ్వగానే మొదటగా డీజే ఆపరేటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించనున్నారు. డీజే నిర్వాహకులు, ఇతర సిబ్బందితో పాటు అనుమానిత వ్యక్తులందరికీ పరీక్షలు చేస్తారు. డ్రగ్స్ సరఫరాలో కానీ వినియోగంలో కానీ డీజేల పాత్ర ఉన్నట్లు తేలితే వారిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారే ఫామ్ హౌస్ యజమానులపై కూడా చర్యలుంటాయని హెచ్చరించారు. ఈసారి తనిఖీల్లో అత్యాధునిక సాంకేతికతను పోలీసులు ఉపయోగిస్తున్నారు. సెలైవా డ్రగ్ టెస్ట్ కిట్ల ద్వారా కేవలం కొద్ది నిమిషాల్లోనే ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది నిర్ధారించవచ్చు. ఒకవేళ పరీక్షలో పాజిటివ్ అని తేలితే ఆ వ్యక్తిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తారు. జూన్ రోజు నాడు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా ప్రకటించిన కారణంగా 26 జూన్ 2025 రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని రీనేమ్ చేశారు. ఈగల్ అని చెప్పి, EAGLE ఈగల్ అని, ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు మీద. అది ఈ సంవత్సరం 173 కోట్ల వర్తైనటువంటి డ్రగ్స్ ని సీజ్ చేసుకున్నది. 26 జూన్ రోజు నాడు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా ప్రకటించిన కారణంగా 26 జూన్ 2025 రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని రీనేమ్ చేశారు. ఈగల్ అని చెప్పి, EAGLE ఈగల్ అని, ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు మీద. అది ఈ సంవత్సరం 173 కోట్ల వర్తైనటువంటి డ్రగ్స్ ని సీజ్ చేసుకున్నది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, న్యూ ఇయర్ వేడుకల వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, డ్రగ్స్ వినియోగం జరగకుండా పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మరికొద్ది గంటల్లోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు హైదరాబాద్ నగరంలోని యువత అందరూ కూడా ఐటీ ఉద్యోగులు సిద్ధమయ్యారు. కానీ ఈసారి డ్రగ్స్ వినియోగం పైన ప్రత్యేక దృష్టి ఈగల్ టీం పెట్టడం జరిగింది. గత నెల రోజుల నుంచి కూడా హైదరాబాద్కి వచ్చే ఎవరైతే అనుమానితులు కావచ్చు, గోవా, ముంబై, ఇతర రాష్ట్రాల కర్ణాటక నుండి వచ్చే పాత పెడ్లర్స్ కానీ ఎవరైనా డ్రగ్స్ తీసుకొస్తున్నారనే సమాచారంతో కూడా అనేక రైడ్స్ చేసి ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించారు. అయితే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణను తీర్చిదిద్దేందుకు ఈగల్ టీం కసరత్తు చేస్తుంది కాబట్టి డ్రగ్స్ వాడితే ఏమాత్రం కూడా సహించము అని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈవెంట్ ఆర్గనైజర్లతో సమావేశమై డ్రగ్స్ తీసుకుంటే జరిగే పరిణామాలు, అదేవిధంగా కేసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తాము. ఎవరు కూడా డ్రగ్స్ వినియోగించినా, ఒకవేళ డ్రగ్స్ తీసుకొచ్చి డ్రగ్ పార్టీలు చేసినా వారిపైన చాలా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక నార్కోటిక్ బ్యూరో ఈగల్ టీం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసింది. మొత్తం 150 మందితో 12 టీంలను ఏర్పాటు చేసి ఏదైతే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది స్పాట్లో టెస్ట్ చేసేందుకు సెలైవా టెస్ట్కి సంబంధించిన కిట్తో పాటు యూరిన్ టెస్ట్కి సంబంధించిన కిట్లను కూడా సిద్ధం చేసుకొని ఉన్నారు. వీలైనన్ని కిట్లను కూడా ఈ టీమ్స్కి అందించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అనుమానం వచ్చినా స్పాట్లోనే చెకింగ్ చేసి వారికి సంబంధించి డ్రగ్స్ తీసుకున్నారా లేదంటే డ్రగ్స్ ఎవరికైనా ఇవ్వడానికి వచ్చారా వాటికి సంబంధించి కూడా వివరాలన్నీ కూడా ఆరా తీసి వారిని స్పాట్లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే గత వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఈగల్ టీంతో పాటు ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ట్రై కమిషనరేట్లకు సంబంధించిన పోలీసులతో పాటు ఇటు డీజీపీ కూడా నిన్ననే ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. ఎప్పుడు లేనంతగా దాదాపు 170 కోట్ల విలువైన డ్రగ్స్ ని ఒక్క సంవత్సరమే పట్టుకోవడం జరిగిందంటేనే డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని తెలుస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. యువత డ్రగ్స్ బారిన పడి మంచి భవిష్యత్తుని నష్టపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ మహమ్మారిని అనే దాన్ని
వారిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే వరకు కూడా నిరంతరం ఈ ఈగల్ టీం సోదాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్తున్నారు. అయితే ఇక పబ్బులు, రిసార్ట్లు, ఆ ఫామ్ హౌస్లకు సంబంధించి కూడా స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. నగర శివార్లు ప్రాంతాల్లో అయినటువంటి ఫామ్ హౌస్లలో ఎక్కువగా డ్రగ్ పార్టీలు జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డీజే ఆపరేటర్లు, ఇంటర్నేషనల్ డీజే ఆపరేటర్లతో పాటు నేషనల్ అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన డీజే ఆపరేటర్లు కూడా ఎక్కువగా డ్రగ్స్ తీసుకొని వచ్చి వారు తీసుకోవడమే కాకుండా అక్కడికి వచ్చే పార్టీ వాళ్ళకు కూడా అందించేవారు గతంలో అని చెప్పేసి కూడా వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఈవెంట్ దగ్గర కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈవెంట్ ఆర్గనైజర్లకు పోలీసులు సూచన చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాలతో కూడా మానిటరింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలంటే ప్రశాంతంగా హ్యాపీగా జరుపుకోండి తప్ప ఈ డ్రగ్స్ తీసుకొని న్యూ ఇయర్ వేడుకలు జరుపుతామంటే వారి తాట తీస్తామని చెప్పేసి పోలీసులు ఘాటుగా వ్యాఖ్యలు కూడా అంటే వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా ఎక్కడికక్కడ చేస్తారు. 3 కమిషనరేట్లకు పరిధికి సంబంధించి కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టబోతున్నారు. ఇక ఈ 150 మంది 12 టీంలను ఏర్పాటు చేసిన ఈగల్ టీము ప్రత్యేకంగా అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులతో పాటు ఈగల్ టీం కూడా అక్కడ స్పాట్కి వెళ్ళి సపరేట్ విజిట్ చేసి అక్కడ ఏమైనా అనుమానం వస్తే వారిని టెస్ట్ చేసి ఒకవేళ డ్రగ్స్ వాడితే వారిపైన కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మొత్తం అన్ని పార్టీల మీద నిఘా ఉంటుంది. ఎవరైనా డ్రగ్స్ కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చినా ఒకవేళ సేవించినా వాటికి సంబంధించిన పక్కా సమాచారం ఈగల్ టీం దగ్గర ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ తనిఖీలు చేసి వారందరిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు ఈగల్ టీం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.